ఆస్తి పంపకాల విషయానికొచ్చేసరికి, ఆస్తుల విషయాలకొచ్చేసరికి, క్రిస్టియన్స్ విషయానికొచ్చేసరికి ఈయన కుటుంబ అవసరాల నిమిత్తం ఉన్నంతలో ఆ ప్రాపర్టీని భార్యకి 1/3 షేర్ వస్తుంది. మిగతా 2/3 షేరు భార్య ఉండి పిల్లలు లేకపోతే, ఒకవేళ భార్య లేదు, పెళ్ళే కాలేదు, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ యొక్క లా వేరు. మీ కేసులో కొంత ఏదైనా పిన్ పాయింట్స్ డిఫరెంట్గా ఉంటే న్యాయవేదికకు స్వాగతం. ఆస్తి పంపకాల విషయానికి వచ్చేసరికి, ఆస్తుల విషయాలకు వచ్చేసరికి హిందూ సక్సెషన్ లా వేరుగా ఉంటుంది, క్రిస్టియన్స్ది వేరుగా ఉంటుంది, ముస్లిమ్స్ది వేరుగా ఉంటుందని ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం క్రిస్టియన్స్ అయితే వాళ్ళ ఆస్తి పంపకాలు ఎలా ఉంటాయి, ఎవరెవరికి ఎటువంటి రైట్స్ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం మీకు అందరికీ తెలుసు, భార్య పిల్లలు తల్లి ఈక్వల్ షేర్ హోల్డర్స్ అవుతారు అని. క్రిస్టియన్స్ విషయానికి వచ్చేసరికి యూనిఫామ్ సెక్యులర్ సక్సెషన్ లా అంటారు. ఇక్కడ అసలు యాన్సిస్టర్ ప్రాపర్టీ, వారసత్వపు ఆస్తి అనేదే లేదు. ఏదైతే వస్తుందో వచ్చిందంతా పర్టికులర్గా ఫాదర్ హయాంలోనే, ఫాదర్ అండర్లోనే ఉంటుంది. ఇతనే ఫుల్ అండ్ ఫైనల్ ప్రాపర్టీ హోల్డర్ కింద లెక్క. ఈయన కుటుంబ అవసరాల నిమిత్తం ఉన్నంతలో ఆ ప్రాపర్టీని ఎట్లయినా ఎక్కడికైనా విల్లు కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, అమ్మకాలు కానీ, మోర్టగేజ్ కానీ ఏమైనా చేయొచ్చు. ఒకవేళ ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్, అలాగే ఇలా వచ్చిన ఆస్తి ఉంది, ఉన్న ఆస్తిని ఈయన ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలనేది ఆయన డిసైడ్ చేసుకునే రైట్స్ ఆయనకుంటాయి. తరువాత ఒకవేళ ఆయనకి సడన్గా ఏదైనా అయింది, ఆయన పేరు మీద వారసత్వంగా వచ్చిన ఆస్తి, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలు ఇవన్నీ ఉన్నాయి. అసలు ఇక్కడ సెల్ఫ్ ఎక్వైర్డ్ వారసత్వం అనే టాపిక్కే లేదు. ఫాదర్ పేరు మీద ఏ ఆస్తి అయితే ఉంటుందో ఆ ఆస్తి ఒకవేళ ఫాదర్కి ఏదైనా అయితే ఆయన వీలునామా రాస్తే అది వ్యాలిడ్, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తే వ్యాలిడ్, ఆయనకు ఆ రైట్స్ ఉంటాయి. ఆయన తర్వాతే ఫస్ట్ క్లాస్ లీగల్ హెయిర్స్. ఒకవేళ అలా ఆయనకి ఏదైనా జరిగి ఎటువంటి వీలునామాలు, గిఫ్ట్ డీడ్లు రాయకపోతే ఆ ఆస్తి మీద సర్వ హక్కులు భార్య పిల్లలకి ఉంటుంది. ఇక్కడ మదరు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ టైప్లో భార్య పిల్లలకి మాత్రమే భర్త పేరు మీద ఉన్న ఆస్తి వస్తుంది. భార్యకి 1/3 షేర్ వస్తుంది. మిగతా 2/3 షేరు పిల్లలు మొత్తం సమానంగా పంచుకోవాలి. ఒకవేళ 5 పిల్లలు ఉన్నారనుకోండి, ఈవిడికి 1/3 షేర్ వెళ్తుంది, 2/3 షేరు పిల్లలు 3, 4 ఎవరైతే ఉంటారో వాళ్ళు పంచుకోవాలి. ఒకవేళ పిల్లలు ఒక్కళ్ళే ఉన్నారు, భార్య అంటే అమ్మ ఉందనుకోండి, ఈవిడికి 1/3 వెళ్తుంది, రిమైనింగ్ 2/3 ఒక్క సింగిల్ చైల్డ్ ఉన్నా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా. ఒకవేళ మ్యారేజ్ అయ్యింది, భార్య మాత్రమే ఉంది, పిల్లలు లేరు, మరి ఇప్పుడు షేర్ ఎట్లా అవుతుంది? భార్య ఉండి పిల్లలు లేకపోతే ఈ ఆస్తి ఏదైతే ఆ వ్యక్తి పేరు మీద ఉందో, ఆయన చనిపోతే ఎటువంటి వీలునామా ఏమీ రాయకుండా చనిపోతే భార్యకి 50%, ఈ వ్యక్తి యొక్క పేరెంట్స్కి 50% ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో ఒకవేళ భార్య కూడా లేదు, పూర్తి హక్కులు పేరెంట్స్కే వెళ్తాయి. ఒకవేళ భార్య ఉంది, పేరెంట్స్ లేరు, భార్యకి 50%, పేరెంట్స్కి 50% అన్నాం. పేరెంట్స్ లేరు, భార్య లేకపోతే పూర్తిగా పేరెంట్స్కి వెళ్తుంది. పేరెంట్స్ లేకపోతే మరి పూర్తిగా భార్యకు వస్తుందా అంటే రాదు, సిబ్లింగ్స్కి వెళ్తుంది. ఈ 50% అనేది అతని యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళు సిబ్లింగ్స్ అవుతారు. వీళ్ళకి 50% వెళ్తుంది, ఈ భార్యకి, విడో భార్యకి 50% వెళ్తుంది. ఒకవేళ భార్య లేదు, పెళ్ళే కాలేదు, ఆ వ్యక్తి సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తి, ఏ ఆస్తి అన్న అతని పేరు మీద ఉన్న ఆస్తి, ఫస్ట్ క్లాస్ ఎవరు వెళ్తున్నారు అక్కడ, ఏది భార్య పిల్లలు లేకపోతే వేరే టాపిక్లోకి వస్తున్నాం, తల్లిదండ్రులకి వెళ్ళిపోతుంది పూర్తి హక్కులంతా. ఇక్కడ ఫాదర్కి కూడా రైట్స్ ఉంటాయి. మదరు ఫాదరు రైట్ ఈక్వల్ షేర్ హోల్డర్స్ కింద లెక్క. హిందూ సక్సెషన్ యాక్ట్లో ఫాదర్కి రైట్స్ లేవు, వీళ్ళందరూ ఫస్ట్ క్లాస్ హెయిర్స్ ఉంటే. ఫస్ట్ క్లాస్ హెయిర్స్ లేకపోతేనే ఫాదరు సిబ్లింగ్స్ వస్తారు. ఇక్కడ ఫాదర్ కూడా మదర్తో పాటు ఈక్వల్ షేర్ హోల్డర్ కింద లెక్క, ఫస్ట్ వీళ్ళకే వస్తుంది.
కొడుక్కి మ్యారేజ్ అవ్వకపోతే. ఒకవేళ పేరెంట్స్ కూడా లేరు, సెకండ్ స్టెప్ ఎవరికి వెళ్తుంది? సిబ్లింగ్స్ అందరికీ సమానంగా వెళ్తుంది. సిబ్లింగ్స్ కూడా లేరు. ఒక క్రిస్టియన్ వ్యక్తికి ఆయన జీవితకాలం పెళ్లి చేసుకున్నాడు, భార్య పిల్లలు లేరు, అమ్మ నాన్న లేరు, అక్క చెల్లెళ్ళు లేరు. అక్క చెల్లెలు యొక్క పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి వెళ్తుంది, ఆ షేర్ అంతా ఈక్వల్గా పంచుకుంటారు వాళ్ళు. సో క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో ఫాదర్కి కూడా రైట్స్ ఉంటాయి. ఎప్పుడైతే అతనికి పెళ్ళి కాకపోతే మదర్తో పాటు ఫాదర్ కూడా షేర్ హోల్డరే. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ యొక్క లా వేరు, హిందూ మ్యారేజ్ యాక్ట్ యొక్క లా వేరు. ఇక్కడ యూనిఫామ్ లా కిందే మాట్లాడుకుంటాం. ఇదంతా కూడా సెల్ఫ్ ఎక్వైడ్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అతను వీల్నామా కానీ గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు కానీ చేస్తే ఆటోమేటిక్గా వెళ్తాయి. మరి స్టెప్ చిల్డ్రన్స్ ఉంటారు. ఆ వ్యక్తి భార్య చనిపోయారు, లేకపోతే ఇంకొక ఆవిడని చేసుకున్నారో లేకపోతే చేసుకోలేదు. చేసుకున్నాక కూడా స్టెప్ అంటే ఏంటి? ఆవిడకి వేరే వాళ్ళ ద్వారా పుట్టిన పిల్లలు లీగల్గా అడాప్షన్ చేసుకుంటే, మరి హిందూ సక్సెషన్ యాక్ట్లో లీగల్గా అడాప్షన్ చేసుకుంటే వాళ్ళకు కూడా షేర్ వస్తుంది అన్నారు కదా, మరి ఇక్కడ వస్తుందా అంటే రాదు. క్రిస్టియన్ సక్సెషన్ యాక్ట్లో ఇక్కడ స్టెప్ చిల్డ్రన్స్కి అడాప్షన్ చేసుకున్నా చేసుకోకపోయినా, ఒకవేళ స్కూల్ రికార్డ్స్లో కానీ వీటిల్లో కానీ ఈయన పేరే ఫాదర్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఎటువంటి షేర్సు రావు. ఒకవేళ సెకండ్ మ్యారేజ్లో ఈయనకే పిల్లలు పుడితే వీళ్ళు ఆటోమేటిక్గా షేర్ హోల్డర్సే. ఇందాక మనం ఆ పిల్లలకి 2/3 షేర్ ఎట్లా వస్తుంది అనుకున్నామో వైఫ్తో పాటు అలాగే వస్తుంది వీళ్ళకి కూడా. ఫస్ట్ వైఫ్ చనిపోయి సెకండ్ అమ్మాయిని చేసుకుంటే సెకండ్ అమ్మాయికి షేర్ ఉంటుంది 1/3 షేర్, ఆవిడకి ఈయన ద్వారా పుట్టిన పిల్లలకి 2/3 షేర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ వారసత్వ ఆస్తనో ఆయన పేరు మీద ఆయనకి షేర్గా రావాల్సిన ఆస్తో ఇక్కడ పిల్లలు లేరు, వైఫ్ ఉంది, మరి క్లెయిమ్ చేసుకోగలిగిద్దా అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు 1/3 షేర్ కోసం. లేదా అత్తమామలు ఉంటే 50% షేర్కి, ఆయన పేరు మీద ఏ షేర్ అయితే వస్తుందో ఆ షేర్ కోసం 50% షేర్కి మాట్లాడుకోవచ్చు. ఈయన పేరు మీదకి ఇంకా మారలేదు ప్రాపర్టీ, మారకపోయినా ఈవిడ వాళ్ళ భర్తకి ఏదైతే వాటాగా రావాల్సింది ఉంటుందో దాన్ని క్లెయిమ్ చేసుకునే రైట్స్ ఆవిడకు ఉంటాయి. హిందూ సక్సెషన్ యాక్ట్ యొక్క రూల్స్ వేరు, క్రిస్టియన్ సక్సెషన్ యాక్ట్ యొక్క రూల్స్ వేరు. ఈ పిన్ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ మీ కేసులో కొంత ఏదైనా పిన్ పాయింట్స్ డిఫరెంట్గా ఉంటే నియర్ బై అడ్వకేట్స్ని కాంటాక్ట్ అవ్వండి తప్ప ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ లేదని టెన్షన్ పడద్దు. ఎందుకంటే అంత క్లియర్గా చెప్పడం కుదరదు. అన్ని సందర్భాల్లోనూ ఒక్కొక్కళ్ళ పాయింట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒకవేళ అడాప్షన్ తీసుకున్న పిల్లలకి, క్రిస్టియన్స్ కొంతమంది పిల్లలు లేరు అడాప్షన్ తీసుకుంటూ ఉంటారు, మరి వాళ్ళకి వెళ్తుందా అంటే ఈ కేసులో క్రిస్టియన్స్ అస్సలు రిస్క్ తీసుకోవద్దు. మీ ఆస్తులు మీరు బతుకున్న టైంలో వీలునామా రూపంలో కానీ గిఫ్ట్ రూపంలో కానీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఎటువంటి తలనొప్పులు ఉండవు. ఎందుకంటే ప్రతి పిన్ పాయింట్స్ని క్లారిటీ ఇచ్చుకుంటూ రేపొద్దున పిల్లలు కూడా కోర్టు చుట్టూ తిరగడం అనేది మళ్ళీ మీ అమ్మ నాన్ననో లేకపోతే మీ సిబ్లింగ్స్ ఎవరో వచ్చి ఇందులో మా చట్టం ప్రకారం లేవు అని మీరు పెంచుకునే పిల్లలనో లేకపోతే మీ దగ్గర ఉన్న పిల్లలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే మీ పేరు మీద ఉన్న ఆస్తిని వీలునామా రూపంలోనో గిఫ్ట్ రూపంలోనో ఇచ్చేయటం వల్ల ఫ్యూచర్లో కోర్టుల యొక్క వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయకుండా తగ్గించిన వాళ్ళు అవుతారు. అలాగే మనుషుల మధ్య ఈ ఆస్తి తగాదాలు వచ్చేసరికి రేట్లు పెరిగే కొద్దీ క్రూయాలిటీ పెరుగుతూ ఉంటుంది. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసమని కోర్టులో కేసులు వేసేస్తున్నారు ఈ మధ్య. అలా వేసి వాళ్ళలో మానవత్వమే పోయేలాగా చేయటం కంటే ముందుగా మీరే ఒక జడ్జి పాత్రలో ఒక హ్యూమనిటికల్ గ్రౌండ్లో మీకు నచ్చినట్టుగా వీలునామానో గిఫ్ట్ డీడ్ రాసేస్తే కండిషనల్ గిఫ్ట్ డీడ్ కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఇంప్లిమెంట్ అవ్వాలి, మేము ఉన్నంత కాలంలో మేము ఇట్లా అమ్ముకుంటాం, మా తదనంతరం ఇగో గిఫ్ట్ డీడ్ చేస్తున్నాం, అతనికి పలానా అమ్మాయికి పలానా వ్యక్తికి వెళ్ళాలి అని మీరు రాస్తే రేపటి రోజున చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. వీళ్ళు తన్నుకొని వీళ్ళలో క్రూయాలిటీని మనం ఇంక్రీజ్ చేయకుండా కోర్టు యొక్క వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయకుండా ఉపయోగపడుతుంది. హిందువులు ఎవరైనా ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ రిలీజియన్ వాళ్ళైనా కానీ రిజిస్ట్రేషన్లో గిఫ్ట్ డీడ్లో వీలునామాలో రాసుకోవడం మంచిది. కానీ ఇప్పుడు మనం చెప్తున్న క్రిస్టియన్స్ అయితే ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు. ఖచ్చితంగా మీరు రాసే వీలునామాకి గిఫ్ట్ డీడ్కి పూర్తి వ్యాలిడిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.